యేసుక్రీస్తు ప్రభువారు అన్నిటికంటే అందరికంటే అన్ని కాలాల్లో శ్రేష్ఠుడు అని పరిశుద్ధాత్మదేవుడు హెబ్రీ ప్రజలను ప్రోత్సహించడానికి పూనుకున్న పుస్తకమే హెబ్రీలకు రాసిన పత్రిక. ఆ దినాల్లో కొంతమంది విశ్వాసులు దేవదూతుల్ని చూస్తూ ముందుకు పోతున్నారు, వాళ్ళే బాగున్నారు కదా అని. యేసుప్రభు వారు వారికంటే శ్రేష్ఠుడు అని గ్రంథస్థం చేయబడింది. కొంతమంది ఆ దినాల్లో ఉన్న మోషే లాంటి గొప్ప నాయకుల యొక్క చరిత్ర చదివి వారినే మాదిరిగా పెట్టుకుని వెళుతున్నారు. యేసు ప్రభు మోషే కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు అని పరిశుద్ధాత్మ దేవుడు వారి జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. అందుకే యేసు వైపు చూచుచూ యాత్రను కొనసాగించాలని ఇది మిద్దంగా వారికి ఇచ్చిన ధర్మోపదేశం. ఆ ఉపదేశానికి అంగీకారం చూపించిన వారు ధన్యులయ్యారో, ఆశీర్వదించబడ్డారు. ఈ రాత్రి మనకు కూడా అదే ఉపదేశమే ఉంది. మనమును ధన్యులు ఆశీర్వాదంలోనికి వచ్చిన వారిగా మార్చబడాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే యేసు వైపు చూచు మన ఎదుట ఉన్న ఈ పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. ఉదయకాలం చెప్పినట్లు ఇది ఆగిపోయే పందెం కాదు, విశ్రాంతి తీసుకునే పందెం కాదు, మానుకునే పందెం కాదు, రద్దుపరుచుకునే పందెం కాదు. ఇది పరిగెత్తే సాగిపోయే పందెం. ఇది ఆత్మ సంబంధమైనది, అదృశ్యమైనది. ఈ మనం చేయవలసిన మూ అనే దాని గురించి తెలుగు అక్షరం హెబ్రీ పత్రికలో చాలా సంగతులు ప్రస్తావించినాడు. మీరు అనుమతిస్తే ఒక 5 మూలు ఇప్పుడు మనం చూసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది 2వ అధ్యాయం, హీబ్రూ చాప్టర్ 2. తొమ్మిదవ వచనం, వర్స్ 9. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. హీబ్రూ చాప్టర్ 2 వర్స్ 9. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతుల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానినిగా ఆయనను చూచుచున్నాము. మొదటి ఆయన మహిమా ప్రభావముతో క్రౌన్డ్ క్రైస్ట్. యేసు వైపు చూచుచు యేసును చూడాలా? ఇక్కడ చెప్పబడింది మహిమా ప్రభావం కలిగిన యేసు, సీటెడ్ క్రైస్ట్, ఎంథ్రోన్డ్ క్రైస్ట్, గ్లోరియస్ క్రైస్ట్. మహిమ కలిగిన క్రీస్తును, ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించిన క్రీస్తు. మరణం భయంకరమైంది. ఆ గాయాలు అంత తేలిగ్గా మానేవి కాదు. అలాంటి వ్యక్తి కొరకై లేదా అలాంటి మనుషుల కొరకై, మానవ జాతి కొరకై, ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించుట అని ఇక్కడ రాశారు. ఆ తర్వాత వచనాల్లో మరణము రుచి చూడటానికి ఆయన వచ్చినట్లు వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఆయన మరణాన్ని జయించినాడు, సమాధిని జయించినాడు, పాతాళాన్ని జయించినాడు, ఆయన తిరిగి లేచినాడు. రెండవది 4వ అధ్యాయం 16వ వచనం, హీబ్రూ చాప్టర్ 4 వర్స్ 16. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. గనుక
మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు రెండో ఎవరైతే యేసు యొక్క మానము ద్వారా మానాన్ని రుచి చూచిన యేసు ద్వారా రక్షణ పొందినారో వాళ్ళు ఇప్పుడు రెండవది ఏంటంటే కృపాసనమునొద్దకు, థ్రోన్ ఆఫ్ గ్రేస్. గ్రంథకర్త అయిన పౌలు తను కూడా కలుపుకుంటున్నాడు, ఇంక్లూజివ్ స్టేట్మెంట్ అంటాం కదా. మనము కనికరించబడి, ఆయనకు కూడా కనికరం కావాలా, ఆయనకు కూడా సమయోచితమైన సహాయం కావాలా, ఆయన కూడా ప్రార్థన చేయాలా. పౌలు లాంటివాడు ఇంకా రాస్తాడు పై వచనంలో, మన బలహీనతల యందు సహానుభవం. ఆయనకు కూడా బలహీనతలు ఉన్నాయా? మన పౌలు లాంటివాడే బలహీనతలు అంటే మనం ఎట్లన్నా బతుకోవచ్చు అని గ్రాంటెడ్గా తీసుకోవడం కాదు దీని ఉద్దేశము. ఆయన మనతో ఐక్యపరుచుకుంటున్నాడు. అందుకే వాక్యంలో రాయబడింది కదా, వెన్ ఐఎమ్ వీక్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను. నా బలహీనతలందు యేసుక్రీస్తు ప్రభువే నా బలము అని జ్ఞాపకం చేస్తున్న సంగతి కూడా మనకు పరిచయం. కనుక కృపాసనమునొద్దకు చేరుట ఇది మనకి ఇవ్వబడిన భాగ్యం. యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడిన వారికి మాత్రమే ఈ ఆధిక్యత, ఈ ధన్యత. అబ్బా తండ్రి నాయన అని ఆయన మొరుపెట్టే అవకాశం. ఇది ఉచ్చరింపశక్యము కానీ మూల్గులతో దైవ సన్నిధిలో మనం చేసే ప్రార్థన అని మనకు పరిచయం. ప్రార్థన అంటే మామూలుగా మనకున్న అవగాహన, ఎప్పుడైనా కానీ మన భౌతికమైన తల్లిదండ్రులతో ఎలాగో మన అక్కర్లు చెప్తామో, దేవుడితో కూడా అలాగ మన అక్కర్లు చెప్పుకోవడమే అని అనుకుంటాం. దేవుడితో కూడా అలాగ మాట్లాడమే అని అనుకుంటాం. టాకింగ్ టు గాడ్, కన్వర్సింగ్ విత్ గాడ్ అని అనుకుంటాం. అది కూడా ప్రాముఖ్యమే. అది మొదటి ప్రార్థన, ఆరంభ ప్రార్థన. అందుకే నేను ప్రార్థనలో 3 భాగాలు విభజిస్తా. మొదటిది ఏంటంటే కేజీ ప్రేయర్, రెండవది ఏంటంటే పీజీ ప్రేయర్, మూడవది ఏంటంటే పిహెచ్డి ప్రేయర్. ఇప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అడుగుడి మీకు ఇవ్వబడును, ఆస్క్ అని ఉంటుంది కదా, ఏఎస్కే. దీన్ని ఎక్స్పాండ్ లేదా ఫుల్ ఫామ్ చేస్తే ఏ అంటే ఆస్క్, ఎస్ అంటే సీక్ వెతకండి. మొదటిది ఏ అంటే ఆస్క్ అంటే అడగండి, ఎస్ అంటే సీక్ అంటే వెతకండి, కే అంటే నాక్ తట్టండి. కనుక అడగండి, వెతకండి, తట్టండి. అది ప్రార్థన, అది కేజీ ప్రేయర్. మరి పీజీ ప్రేయర్ ఏంటి అని అంటే, యేసు ప్రభు వారి గెత్సేమనే తోటలో చివరిసారిగా ప్రార్థన చేసినాడు. నాట్ మై విల్ బట్ దై విల్ బి డన్. నా చిత్తం కాదు, మీ చిత్తమే. పిహెచ్డి ప్రార్థన ఏంటంటే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ఆఖరిలో ఉంది. ఈవెన్ సో లార్డ్ జీసస్ కమ్. ప్రభు అయిన యేసు రమ్ము. ఇప్పుడు ఈ 3 రకాల ప్రార్థనలో మనము కేజీ ప్రార్థన చేస్తున్నామా, పీజీ ప్రార్థన చేస్తున్నామా, పిహెచ్డి ప్రార్థన చేస్తున్నామా, అసలు ప్రార్థనే లేదా? ఇలాగంటే ఒక దగ్గర చెప్పారు, బ్రదర్ నేను యూజీ ప్రార్థన చేస్తున్నాను అని. మనం 2 ఆకులు ఎక్కువ చదివింటాం కదా, అందుకే రాయబడింది పద్ధతి ప్రకారము ప్రభు మన యొద్ద నుండి కోరుతున్న ప్రార్థనలు. ప్రేయర్ లైఫ్ ఈజ్ ఎ ప్రోగ్రెసివ్ లైఫ్. ఇది ఒకరోజు జరిగేది, ముగించబడేది కాదు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఎలాగ ప్రార్థన చేసామో, గెత్సేమనే తోట అనుభవ ప్రార్థన కూడా మనం కొనసాగించాలి. దట్ ఈస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రేయర్. అది ప్రార్థనలో పరాకాష్ట. ప్రార్థన అంటే నాట్ ఆస్కింగ్ వాట్ వీ వాంట్, బట్ అక్నాలెడ్జింగ్ అవర్ విల్ టు ద విల్ ఆఫ్ గాడ్. ఇంకోసారి చెప్పనా,
ప్రార్థన అంటే మనకి ఏది అక్కరగా ఉందో అది ప్రభువుని అడిగి పొందడం మాత్రమే కాదు, మన చిత్తాన్ని లేదా దేవుని చిత్తాన్ని మన విషయమై అంగీకరించడానికి ఒప్పుకొనుట. నాట్ మై విల్, దై విల్ బి డన్. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏ రోజైనా ఈ పదం వాడినట్లు మనకు గుర్తుందా? నాకు తెలిసి ఎవరికి ఉండదు, ఎవరు అలాగ చేయం కూడా, అలాగ ఉండాలని అనుకోం కూడా. కానీ దైవ చిత్తము మన ప్రార్థనలో చాలా ప్రాముఖ్యం. మా అమ్మ మా కొరకు ప్రార్థన చేసేది, ఉదయమైనా రాత్రి అయినా బిగ్గరగా ప్రార్థన చేసేది. ఆ ప్రార్థనలో ఎందుకు ఈ పదం వాడేది? ఆమెకు చదువు రాదు, కానీ ప్రార్థనలో వాడే పదం ఏంటంటే, నీవు నాకు ఇచ్చిన పిల్లలు నా పిల్లలు కాదు, నీ పిల్లలే. నా చిత్తము కాదు, నీ చిత్తమే వారి విషయంలో నెరవేర్చుకొనము. నాకు తెలిసి ఈ మాట చేయకుండా ఆమె ఎప్పుడు ప్రార్థన ముగించినట్లు గుర్తులేదు. అంటే ప్రభు చిత్తానికి మనల్ని మనం అప్పగించుకున్నడం ద్వారా ప్రభు మన జీవితంలో కార్యం ఆరంభించడానికి అవకాశం. ఇది రెండవ మూడవ చూస్తామా? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హీబ్రూ చాప్టర్ 6 verse 2. చివరిలో నేను చదువుతా. క్రీస్తుని గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణుల మగటకు సాగిపోవుదమ్ము. కనుక ఇక్కడ పర్ఫెక్షన్ గురించి జ్ఞాపకం చేయబడుతున్న సంగతి. సంపూర్ణత అనేది యేసు ప్రభు మన ఇద్దరి నుండి కోరుతున్నాడు. ఆయన అన్నాడు, బీ పర్ఫెక్ట్ యాజ్ ఐఎమ్ పర్ఫెక్ట్. నేను పరిపూర్ణులైన ప్రకారం మీరును పరిపూర్ణులయ్యుండుడి. బీ హోలీ యాజ్ ఐఎమ్ హోలీ. నేను పరిశుద్ధులైన ప్రకారం మీరును పరిశుద్ధులయ్యుండుడి. ఆయనకు మేరే వారికి ఉన్న తేడాలు 1,00,000 ఉన్నాయి. దాంట్లో ఒక్కటి ఏంటంటే, ఆయన ఏదైతే అయ్యున్నాడో అదే బోధించినాడు. ఆయన కానిది ఆయన బోధించలేదు. ఆయన కాని పరిశుద్ధత, ఆయన కాని పర్ఫెక్షన్, సంపూర్ణత ఆయన బోధించలేదు. ఎందుకంటే ఆయనే పరిశుద్ధుడు, ఎందుకంటే ఆయనే పరిపూర్ణుడు. మామూలుగా లోకంలో మనం ఎలాగ చూస్తుంటామంటే, మనం లేకపోయినా వేరే వాళ్ళకి చెప్తుంటాం. ముఖ్యంగా తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు వాళ్ళు ఏం చెప్తుంటారంటే పిల్లలకి, మీరైనా బాగా చదువుకొని పైకి రండిరా, మాకెట్లో చదువు అబ్బలేదు, మీరన్నా దైవభక్తి కలిగి జీవించండి, మాకెట్లో చేత కాలేదు. ఇవన్నీ మామూలుగా మనుషులు చెప్పే మాటలు. ప్రభు చెప్పేదట్ట కాదు. నేను పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండండి. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. కనుక సంపూర్ణతలో సాగిపోటు కొరకై ఆహ్వానం మనము కలిగి ఉన్నాం. 4వ చూస్తామా? హీబ్రూస్ చాప్టర్ 10 verse 25. హీబ్రూస్ 10:25. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-5 వచనాలు తెలుగులో కలిసి ఉన్నాయి. 24-25 వచనాలు. నేను చివరి వరుస చదువుతాను. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. కన్సిడర్, ఎంకరేజ్. ఆలోచింతుము. ఒకళ్ళనొకడు పురికొల్పాలని ఆలోచిస్తాం. మామూలుగా మనకి ఎలాగుంటుందంటే, ఒకడు దైవికమైన కార్యాల్లో ముందు పోతుంటే మనం లాగాలని ప్రయత్నం చేస్తుంటాం. బావిలో కప్పలంతా ఏదో ఒక కప్ప బావిలో నుండి పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంటే బావిలో ఉన్న కప్పలు దాన్ని కాలు పట్టుకొని కిందకు లాగుతుంటాయి. ఎందుకంటే నువ్వు వదిలేసిపోతే మేము ఒకళ్ళు అయిపోతాం కదా, నువ్వు మాతో పాటు ఉండి ఇక్కడే బావిలో ఉన్నా, మళ్ళీ నువ్వు ఎక్కువ డెవలప్ అయిపోతావేమో, పసిఫిక్ మహాసముద్రంకి వెళ్తావేమో, అప్పుడు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తావేమో అన్నట్లుగా వాటికి ఫీలింగ్. అలాగే ఆత్మ సంబంధమైన జీవితంలో కొంతమంది ముందుకు వెళుతున్నప్పుడు మనం వాళ్ళని పట్టుకొని లాగుతుంటాం. అంటే
ఫిజికల్ అసాల్ట్ కాదు ఇది, వెళ్ళొద్దు అనేది కాదు, లోపల దానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నాను. మీకు తెలుసో తెలియదో నేను ఇప్పుడు చెప్పడానికి ట్రై చేస్తా, చెప్పకూడదు కానీ ఏం చేస్తే ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది కనుక చెప్పాలి. పరిచర్య రెండు రకాలు. మొదటిది ఏంటంటే పాజిటివ్ మినిస్ట్రీ, అంటే సరైన దృక్పథంతో పరిచర్య చేసి. రెండవది ఏంటంటే నెగిటివ్ మినిస్ట్రీ. మనలో చాలామంది పాజిటివ్ మినిస్ట్రీ చేయము, నెగిటివ్ మినిస్ట్రీ చేస్తాం. పాజిటివ్ మినిస్ట్రీ అంటే అర్థం ఏంటి? యేసు ప్రభుని ఇతరులకు పరిచయం చేయడం, వారి ఇతరుల ఆత్మలో ఎదుగునట్లు చేయడం, వారి కొరకు ప్రార్థన చేయడం, వారి విషయమై పురికొల్పాలని ఆలోచించడం, ఇవన్నీ పాజిటివ్ మినిస్ట్రీస్. నెగిటివ్ మినిస్ట్రీ అంటే ఏంటి? ఎవరైనా ముందుకు పోతుంటే వాళ్ళని పట్టుకొని లాగడం, ఎవరైనా మందిరికి వెళ్తామంటే ఏం వెళ్తాంలే అక్కడ ఎవరు మంచోళ్ళు ఉన్నారా అనడం, వాళ్ళని బైబిల్ చదివి ప్రార్థన చేసుకుంటుంటే నీకు బైబిల్ అంతా అర్థమవుతుందా, నీ ప్రార్థనలు అంతా ఆలకించబడతాయి ఏంటి, లేని భక్తి అందరికంటే నీకే ఎక్కువ వచ్చింది ఏంటి? ఇది అవిశ్వాసులు మాట్లాడుతున్నారని నేను చెప్పట్లేదు, విశ్వాసులే. ఎవరైనా పరిచయంలో వృద్ధి పొందుతుంటే వాళ్ళు సరే వృద్ధి పొందిన అనుకో, వాళ్ళని ఎట్లయినా పాడు చేయాలా, ఎట్లా పాడు చేయాలా? లైవ్ ఇస్తున్నారు అనుకో, ఎట్లా పాడు చేయాలా? వైఫై రాకుండా చేయండి. మీటింగులు జరుగుతున్నాయి అనుకోండి, ఎట్లా పాడు చేయాలా? కరెంట్ కట్ చేయండి. కొంతమంది వస్తున్నారు అనుకో, వాళ్ళందరూ రాకుండా చేయండి అంటే ఏం చేయాలా? దారెంబడి ఏదో ఒకటి బ్లాక్ చేయండి. దిస్ ఈజ్ కాల్డ్ నెగిటివ్ మినిస్ట్రీ. ఇలాంటి పరిచర్య చాలామంది విశ్వాసులు చేస్తున్నారు. విషాదం. పురికొల్పమని ఆలోచిస్తే ఎవడైనా ప్రభు కొరకు ముందుకు సాగిపోతుంటే ఇంకా సాగిపోండి ప్రార్థన చేస్తామని చెప్పడానికి బదులుగా ఇట్లాంటి వాళ్ళని ఎంతోమందిని చూసినాం. ముందుకు పోయినారు, వెత్తున పెళ్ళయ్యేదాకా, పెళ్ళి అయిపోయిన తర్వాత బొక్క బోర్లో పడ్డారు. నేను కాదు చెప్పేది, వాళ్ళు చెప్తుంటారు అట్లా. పెళ్ళయ్యేదాకా పెళ్ళైన తర్వాత కూడా చాలా ముందుకు పోయారు, పిల్లలైన తర్వాత బొక్క బోర్లో పడ్డారు. పడేదాని గురించి ఎందుకు చెప్పాలా? లేచిన దాని గురించి చెప్పొచ్చు కదా. అసలు మిమ్మల్ని చెప్పమని కూడా ఎవరు అడగలేదు కదా. వాళ్ళేం అడగలేదు, పక్కన వాళ్ళు అక్క అన్న నాకు కొన్ని మాటలు చెప్పండి అనేం వాళ్ళు అడగలేదు కదా. నెగిటివ్ మినిస్ట్రీ ఎవరు అడగకుండా చేస్తారు, ఎందుకంటే అది వాలంటీర్ మినిస్ట్రీ. పాజిటివ్ మినిస్ట్రీ అడిగినా కూడా చేయాలంటే కష్టమని అనిపిస్తుంది. ముందుకు వెళ్ళక మునుపు మనం ఇతరులను పురికొల్పే పరిచర్యలో ఉన్నామా, ఇతరులను నిరుత్సాహపరిచి కృంగదీసే పరిచర్యలో ఉన్నామా? 4 మూలు చూసిన. మొదటిది ఏంటి? యేసును క్రౌన్డ్ క్రైస్ట్, సింహాసన ఆసీనుడైన యేసుగా ఆయన మనం చూస్తున్నాం. రెండవది ఏంటి? కృపాసనమునొద్దకు చేరుతున్నాం. మూడవది ఏంటి? సంపూర్ణమగటానికి సాగిపోతూ ఉన్నాం. నాలుగవది ఏంటి? పాజిటివ్ మినిస్ట్రీ, పురికొల్పటానికి ఆలోచిస్తున్నాం. ఎవడైనా మన ఇంటికి వస్తే అబ్బా ఫైర్ బ్రాండ్ వచ్చినారు అనేటట్లు ఉండాలా. అంటే మీరు పోయి ఫైర్ పెట్టరమ్మని కాదు దీని అర్థము. ఆత్మీయమైన ఊరట, ప్రోత్సాహం కలగాల. మనకి ఎలాగుంటుందంటే పలానా వాళ్ళు వస్తారు, అబ్బా ఇంకా ప్రార్థన చేస్తాం, ప్రభా వాళ్ళు ఎలాగైనా రాకుండా సాయం చేయ ప్రభా. ఎందుకంటే వాళ్ళు రావడం ద్వారా మనకి నష్టం అని అర్థమవుతుంది. వాళ్ళ మాటలు నిరుత్సాహము, వాళ్ళని చూస్తేనే నిరుత్సాహం వస్తుంది, నీరసం వస్తుంది. అలాంటి వారిగా మనం ఉంటే మన ద్వారా వేరే వారికి పురికొల్పు ఎలాగొస్తుంది? 5వది ఆఖరిది, హీబ్రూ చాప్టర్ 12 verse 2. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మధ్య భాగము. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదాము. 5 మూలు చెప్పాం తెలుగులో. తెలుగు వచ్చే వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటా. ఇంగ్లీష్ వచ్చే పండితులకు భవిష్యత్ ఇదంతా మీకు రిలివెంట్గా ఉండకపోవచ్చు. ఈ 5 మూలలో మనం ఏ మూలలో ఉన్నాం? మొదటిదే, రెండవదే, మూడవదే, 4వదే, 5వదే ఏమీ లేవా? 5వ మూ పరిగెత్తుదాము.
ఇవన్నిట్లో పౌలు తన్ను కూడా కలుపుకుంటున్నాడు అనేది మరలా చెప్తున్నా నేను. ఎందుకంటే మనము ఆయన చాలా గొప్ప భక్తుడని తలస్తున్నాం. వాస్తవంగా ఆయన గొప్ప భక్తుడే. కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన మనతో పాటు ఐక్యపరచుకోవటానికి ఇష్టపడుతుంది. ఇది మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే మన ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా మనం అలాగ ఐక్యపరచబడే వారికి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అప్పుడు మనము పరిగెత్తుదాము అని 5వ మూలోనికి తీసుకురాబడుతున్నాం. ఒకేసారి పరిగెత్తేకి రాదు. మీరు గమనించినారు లేదో, ఏదైనా ఆట ఆడేవాళ్ళు కానీ పరిగెత్తేవాళ్ళు కానీ గ్రౌండ్లో ఉన్నట్టుండి కారు దిగి డ్రెస్ వేసుకొని పరిగెత్తడం అంటే ఊరికే సరదాగా పరిగెత్తేవాళ్ళు పరిగెత్తారు. అథ్లెటిక్గా పరిగెత్తేవాళ్ళు, పోటీ కొరకు పందెం కొరకు పరిగెత్తేవాళ్ళు అట్లుండరు. అలాగే ఆట ఆడేవాళ్ళు, ఇప్పుడు ప్రో కబడ్డీ జరుగుతుంది కదా, వాళ్ళు కూడా బస్సులో నుండి దిగిన వెంటనే డ్రెస్ వేసుకుని ఫీల్డ్లోకి రారు. వామప్ అని ఉంటుంది. 20 నిమిషాలు అటు 20 నిమిషాలు ఇటు 40 నిమిషాలు ఆడేదానికి వామప్ ఎంతసేపు చేయాలో. అలాగే ఫుట్బాల్ కానీ ఏదైనా కానీ వామప్ అయిపోయిన తర్వాతనే పూర్తి ఎగ్జాస్ట్ అయ్యే దశలో వాళ్ళు నిజంగా ఫీల్డ్లోకి పెడతారు. మనకేం వామప్ ఏం లేదు, ఊరికే ఫీల్డ్లోకి దిగుతున్నారు, దిగిన వెంటనే అవుట్ అయిపోతున్నారు. ఎందుకంటే గ్రౌండ్ వర్క్ లేదు, హార్డ్ వర్క్ లేదు, ఎక్సర్సైజ్ లేదు, వామప్ లేదు. అందుకే పరుగు పందెంలో ముందుకు సాగలేకపోతూ ఉన్నాం. యేసును చూడాలా, ఎంతని చూడాలా, ఎక్కడ చూడాలా, ఎట్లా చూడాలా, ఎవరు చూసినారు అన్నీ బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. మీరు అనుమతిస్తే ఒక 5 సందర్భాలకు జ్ఞాపకం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది, గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లుక్ చాప్టర్ 2 verse 16 and verse 17. లూకా సువార్త 2వ అధ్యాయం 16, 17 వచనాలు. లూకా సువార్త 2వ అధ్యాయం 16, 17 వచనాలు. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూచిరి. యేసు వైపు చూచుట. యేసు, తొట్టిలో పడుకున్న యేసు. ఇది మనకు పరిచయం కదా, క్రిస్మస్ సందేశము. భక్తుడైన లూకా యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి వివరంగా రాస్తూ, ఆయన పుట్టిన తర్వాత గొర్రెల కాపర్లకు రాత్రి వేళ మందను కాచుకుంటున్న వారి దగ్గరికి వర్తమానం వెళ్ళింది. దావీదు పట్టణమందు నేర రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో పరుండబెట్టబడి ఉండటం మీరు చూచెదరు. వెంటనే ఆ దూతతో కూడా పరలోక సైన్య సమూహము పరలోక సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఈ సంగతులన్నీ వాళ్ళు విన్న తర్వాత వాళ్ళు ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యం ప్రభు మనకు తెలియజేయించున్నాడు, మనము త్వరగా వెళ్ళి చూతుమురా అంటే. మీరు గమనించినారు లేదా, లూకా సువార్తలో త్వరగా 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 అనే మాట ఉంటుంది. అది మనకు పడదు, మన డిక్షనరీలో ఉండదు. మన డిక్షనరీలో దానికి ప్రత్యామ్నాయం సబ్స్టిట్యూట్ ఏముంటుందంటే ఆలస్యముగా, తర్వాత తర్వాత అనేది మన డిక్షనరీలో ఉంటుంది. కానీ లూకా భక్తుడు త్వరగా 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 19వ అధ్యాయం జక్కాయిని గురించి ఉంది కదా, జక్కాయి లేచి త్వరగా. కనుక త్వరగా త్వరగా అనేవి లూకా సువార్తలు మనకు కనిపించేది. మన ఆత్మ సంబంధమైన జీవితంలో ప్రభువును కూడా త్వరగా చూడాలనుకున్న రాత్రి ఇలాంటి సందేశమే మనకు వచ్చిందనుకో, మనం రాత్రి వెళ్ళి చూస్తామా? ఎవడన్నా కానిపోయినారో అని అన్నారనుకో, రాత్రి వెళ్ళి చూస్తామా?
మనం నింపాదికి పోదాము. ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే మనం పోతే ఇన్ఫెక్షన్ వస్తుంది, కొద్దిగా నిదానంగా పోదాం చూసి అని. ఇలాగ రకరకాలుగా అనుకుంటారు. మరి వాళ్ళు కూడా అనుకోవాలి కదా, మనం ఈరోజే పోతే ఇన్ఫెక్షన్ వస్తుంది, మా ఆయనకి బాగుండదు, ముందే మనం గొర్రెలతో ఉండేవాళ్ళము, అవి తుమ్మినవి తగ్గినవి అంత మనకు ఉంటుంది, ఆయనేమో లోకరక్షకుడు, మరి ఇన్ఫెక్షన్ వస్తుంది, దూరం నుండి చూసేసి వస్తాము, గ్లాసులో పెడితే చూసేసి వస్తాము. ఇట్లాంటివన్నీ లేవు. మరి ఇప్పుడే మన దినాల్లోనే ఇవన్నీ వచ్చినాయి. పసిబిడ్డను చూడాలంటే ఇన్ఫెక్షన్ వస్తుందేమో అని రకరకాలుగా ఆలోచిస్తాం. ఆయన పశువుల తొట్టిలో పుట్టలేదు, పుట్టింది పక్కన పశువుల తొట్టిలో పెట్టినారు. చాలామంది ఏం చెప్తారంటే ఈ వాజ్ బార్న్ ఇన్ అ మేంజర్, పశువుల తొట్టిలో పుట్టినాడని బైబిల్లో రాయలేదు. మీరు అట్లే చెప్తుంటారు, అట్లే వింటుంటారు, అట్లే మాట్లాడుతుంటారు. మీకు అట్లా చెప్తేనే ఇష్టం, వేరుగా చెప్తే ఇష్టం ఉండదు. ఎందుకంటే దానికి అలవాటు అయిపోయింది, ట్యూన్ అయిపోయినారు. ఇక్కడ రాయబడింది లూకాసు వార్త 2వ అధ్యాయంలో, పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టిరి. అంటే ఇది మన మాదిరే. మన స్త్రీలు డెలివరీ అయిపోయిన తర్వాత ఆ బిడ్డను తీసుకుని వచ్చి పరుండ పెడతారు కదా, అట్లా పరుండ పెట్టినారు. పశువుల తొట్టిలో పుట్టలేదు అంటే మేరమ్మ అక్కడే కూర్చొని ఉంటే అక్కడ ఆమెకు డెలివరీ కాలేదు. యేసుప్రభు వారు పక్కన పుట్టిన తర్వాత ఆయన తీసుకుని వచ్చి పశువుల తొట్టిలో పెట్టినారు. ఇప్పుడు గొర్రెల కాపర్లు వచ్చినారు రాత్రే హుటాహుటిన. గొర్రెలు పోతే ఎట్లా, తోడేలు వస్తే ఎట్లా, ఆపద కలిగితే ఎట్లా? వాళ్ళకి భౌతికమైన గొర్రెల మీద ఇష్టం లేదు. ఇప్పుడు ఏ గొర్రె మీద ఇష్టం ఉంది? దేవుని గొర్రె పిల్లని యేసు మీద వారికి ఇష్టం ఉంది. బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ దట్ టేకెత్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల పుట్టాడు. వీళ్ళు గొర్రెల కాపర్లు పొలంలో ఎందుకున్నారు అని అంటే, మీకు ఈ వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తే, యెరూషలేముకి అల్లంత దూరాన పొలాల్లో గొర్రెలు కాసుకునేవాళ్ళు, గొర్రెల కాపర్లు ఉండేవాళ్ళు. ఎవరు ఆ గొర్రెలు అంటే యెరూషలేము దేవాలయంవే. యెరూషలేము దేవాలయానికి గొర్రెలు ఎందుకు వచ్చినాయి అని అంటే, మామూలుగా ఆ దినాల్లో సాంప్రదాయం ప్రకారం యెరూషలేముకి వస్తే దహన బలి అర్పించాలి కదా. అర్పించాలంటే పేదోళ్ళు అయితే పక్షులు అర్పించేవాళ్ళు, మీ మాదిరి బాగా సౌండ్ పార్టీలు అయితే గొర్రెలను అర్పించేవాళ్ళు, ఇంకా సౌండ్ రాజులు లాంటి వాళ్ళు సొలొమోను దావీదు ఇలాంటి వాళ్ళు అయితే ఎద్దులే అర్పించేవాళ్ళు. ఇప్పుడు గొర్రెలు అర్పించేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా,